హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఒక చిన్న గ్రామం. రాత్రి 1 గంట. ఊరంతా నిద్రలో. కానీ పాత గోపురంలోని గడియారం మాత్రం మాయ శబ్దాన్ని చేసింది. 13 కొట్టింది. ఇది సాధారణం కాదు. విష్ణు, ఒక చురుకైన బాలుడు. అతనికి తెలియజేసింది, ఈ గడియారంలో ఏదో రహస్యముంది. తన స్నేహితులతో కలిసి ఆ మాయను తెలుసుకోవాలనుకున్నాడు. ఆ గడియారం గుండెలో దారి ఉంది. అది వారికి కనిపించింది. మాయల తలుపు. చిన్నారి విష్ణు ధైర్యంగా ముందుకు అడుగేశాడు. తేలిరాళ్ళు, పలుకే పక్షులు, కలల లోకంలా రంగులు, ప్రకాశం. పిల్లలు ఆశ్చర్యంగా చూస్తారు. ఈ లోకం భిన్నంగా ఉంది. ఇక్కడ సమయం ఆగిపోతుంది. కానీ ప్రతి పదం ఒక పరీక్ష, ప్రతి క్షణం ఒక పాఠం. మాయల పజిల్ పరిష్కరిస్తున్న అన్విత. నరక వంతెనపై నడిచే బాబీ. విష్ణు, భయాన్ని ఎదుర్కొంటున్న దృశ్యం. బుద్ధి, సహనం, ధైర్యం, ఈ 3 వారి శక్తులు. గడియారం వారిని పరీక్షించింది. కానీ వారు వెనుకాడలేదు. గడియార గుండెలో ఉన్న శుభ్రమైన మందిరం. ఓ పుస్తకం మెరిసిపోతూ ఉంటుంది. పిల్లలు పుస్తకం తెరిచి చదువుతారు. గడియార గుండెలో ఉన్న శుభ్రమైన మందిరం. పుస్తకంలో ఒక్క మాట, కాలాన్ని సేవగా తీసుకోండి, బానిసలా కాదు. అప్పట్నుంచి మాయ గడియారం మానవ గడియారమైంది. పిల్లల ప్రయాణం ఊరిని మార్చింది. సమయం విలువ తెలిసింది. ప్రతి గడియ వేళ ఒక చైతన్యం ఇచ్చింది. కాలం మనకిచ్చిన అతి గొప్ప బహుమతి. దాన్ని వృధా చేయొద్దు. ప్రతి నిమిషం మనం తయారు చేసిన మాయే. Do watch all my videos. If you like my video, please like, share, comment and subscribe to my channel SS Creativity.